హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నీవు బాధపడితే ఓదార్చేవారు కొందరు, నీవు ఎప్పుడు బాధపడతావా అని ఎదురు చూసేవాళ్ళు మరికొందరు, నీతో ఏ సంబంధం లేకపోయినా నీ ఆనందాన్ని తమ ఆనందంగా భావించేవాళ్ళు నూటికో కోటికో ఒక్కరు మాత్రమే ఉంటారు. నువ్వు ఎలాంటి పరిస్థితుల్లో అయినా సరే అలాంటి వారిని ఎప్పటికీ వదిలిపెట్టొద్దు. ఉప్పులాగా కటువుగా మాట్లాడేవాడే నీ మేలు కోరే మిత్రుడు, అంతేకాని చక్కెరలాగా తీపి తీపి కబుర్లు చెప్పేవాడు కాదు. ఎందుకంటే చక్కెరకు చీమలు పట్టని రోజు లేదు, ఉప్పుకు పురుగు పట్టిన దాఖలాలు లేవు. సింహం వేటకు ముందు మాత్రమే గర్జిస్తుంది, వేటాడిన తర్వాత కాదు. అలాగే నీవు విజయం సాధించాక నిశ్శబ్దంగా ఉండు. నీ విజయం చూసి ఈ లోకమే హర్షధ్వానాలు చేయాలి. సింహం ఎప్పుడూ సింహాసనం కోసం ఆరాటపడదు, అది ఎక్కడ కూర్చుంటే అదే దానికి సింహాసనం అవుతుంది. అలాగే నీతిమంతుడికి గుంపులతో పనిలేదు, వారు ఎక్కడ ఉన్నా వారి వన్నె తగ్గదు. ఈ రాత్రికి పడుకుంటే తెల్లవారి లేస్తామన్నా గ్యారంటీ లేని బ్రతుకులు మనవి. ప్రాణం ఉంటే ఏంటి, పోతే ఏంటి? ధర్మంగా ఒక్కరోజు బ్రతికినా చాలు, ఈ జన్మకు అర్థమే మారిపోతుంది. ఈ జన్మకే బంధాలైనా బంధుత్వాలైనా మరో జన్మ ఉంటుందో లేదో తెలియదు. కాబట్టి బంధం ఉన్నప్పుడే జాగ్రత్తగా కాపాడుకోవాలి. అది దూరమైతే తిరిగి దగ్గరవడం చాలా కష్టం. ఒక్కటి గుర్తుపెట్టుకోండి, నీ వల్ల తప్పు జరిగినప్పుడు నిన్ను వదిలిపోయేవారే ఎక్కువ, కానీ నీ తప్పును మన్నించి దానిని సరిదిద్ది నీకు తోడుండేవారు చాలా తక్కువ. అలాంటి వారు నీ జీవితంలో ఉంటే వారిని ఎప్పటికీ వదిలిపెట్టద్దు. నీవు ఏ తప్పు చేయనప్పుడు ఎవరి ముందు చేతులు కట్టుకొని నిలబడవద్దు. అలా చేతులు కట్టుకోవడం అలవాటు చేసుకున్నావంటే జీవితాంతం ఎవరో ఒకరి చెప్పు చేతుల్లో బ్రతకాల్సిందే. మిమ్మల్ని ఎవరైనా ఎంత అవమానించినా సరే అధైర్యపడకండి, తల ఎత్తుకొని ముందుకు వేయండి. మీ చిరునవ్వే మీ శత్రువుని బాధపెట్టే ఆయుధమని ఎప్పటికీ మర్చిపోకండి. మీకు నచ్చినట్లు బ్రతకాలంటే ధైర్యం కావాలి, కానీ ఎదుటివారికి నచ్చేలా బ్రతకాలంటే సర్దుకొని పోయే మనస్తత్వం ఉండాలి. ప్రపంచమంతటికీ నువ్వు నచ్చాలంటే చిరునవ్వుతో బ్రతకాలి. ప్రశ్నించనిదే సమాధానం దొరకదు, ప్రయత్నించనిదే కోరుకున్నది దక్కదు, అడుగు వేయనిదే కాలం కదలదు. అందుకే ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేయండి. ఈరోజు కష్టంగా ఉండొచ్చు, రేపు ఇంకా కష్టంగా ఉండొచ్చు, కానీ ఎల్లుండి మాత్రం ఖచ్చితంగా అందంగా ఉంటుంది. కాబట్టి కొంచెం ఓపికతో వచ్చే కష్టాలను భరించండి. పిరికి వాళ్ళకి ఆపద కనిపిస్తుంది, ధైర్యవంతులకి అవకాశం కనిపిస్తుంది. ఆపదలో అవకాశాన్ని ఆయుధంగా మార్చుకొని జీవితంలో ముందుకు సాగే వాళ్ళే విజయాన్ని సాధిస్తారు. నీ జీవితంలో వెలుగే లేదని చీకటిలోనే స్థిరపడిపోకండి. జీవితంలో చిరునవ్వే ఇక రాదని వేదనతోనే సర్దుకుపోకండి. చేసే ప్రతి పనిలో కష్టం ఎదురవుతుందని వెనకడుగు వేయకండి. మీ ధైర్యం తోటి భయాన్ని దాటి ముందుకు వెళ్ళండి. జీవితంలో సంతోషాలు తక్కువ, బాధలు ఎక్కువ ఉన్నాయని బాధపడకండి. ఒక చెట్టులో ఆకులు ఎక్కువ కానీ పూచే పూలు తక్కువ. కానీ అందరూ పూలనే చూస్తారు, కానీ ఎక్కువగా ఉన్న ఆకులను ఎవ్వరూ పట్టించుకోరు. దెబ్బలు తిన్న రాయి విగ్రహంగా మారుతుంది, కానీ దెబ్బలు కొట్టిన సుత్తి మాత్రం ఎప్పటికీ సుత్తిలాగే ఉంటుంది. అలాగే ఎదురు దెబ్బలు తిన్నవాడు, నొప్పి విలువ తెలుసుకున్నవాడే మహనీయుడవుతాడు. అలా కాకుండా ఇతరులను ఇబ్బంది పెట్టేవాడు ఎప్పటికీ ఉన్న దగ్గరే ఉండిపోతాడు.
నీ జీవితంలో ఇప్పుడు ఉన్న కష్టం ఎప్పుడూ ఉండదు. సంతోషాలు రాకమానవు. కాబట్టి వచ్చిన కష్టాలను ఓర్చుకో. సంతోషాలు నిన్ను వెతుక్కుంటూ అవే వస్తాయి. ఒక వ్యక్తి ప్రస్తుతం ఉన్న స్థితిని బట్టి అతని భవిష్యత్తుని ఎప్పుడూ అంచనా వేయకండి. రేపు అనే రోజుకు ఎంత శక్తి ఉందంటే అది మామూలు రాయిని కూడా మెల్లమెల్లగా రత్నంలా మార్చేయగలదు. ఒక చెట్టు నుండి లక్షల అగ్గిపుల్లలు తయారు చేయవచ్చు. అదే ఒక అగ్గిపుల్లతో కొన్ని లక్షల చెట్లను కాల్చి బూడిద చేయొచ్చు. కాబట్టి ఎవరు ఎవరికంటే తక్కువ కాదు, ఎవరు ఎవరికంటే ఎక్కువ కాదు. కాలాన్ని బట్టి వాటికి ఉండే విలువ మారుతూ ఉంటుంది. ఒక ఆడది నిన్ను చూసి తల దించుకుంటుంది అంటే నిన్ను చూసి తాను సిగ్గుపడుతోంది అని అర్థం. నిన్ను చూసి తల తిప్పుకుంటుంది అంటే నీ పైన అసహ్యంతో అని అర్థం. ఒక స్త్రీ నిన్ను చూసి తల దాచుకుంటుంది అంటే నువ్వంటే తాను భయపడుతోంది అని అర్థం. అదే ఒక ఆడది నిన్ను తల ఎత్తి తన కళ్ళల్లో చూసి మాట్లాడమంది అంటే తాను నిన్ను మనస్ఫూర్తిగా ప్రేమిస్తోంది అని అర్థం. కాబట్టి మగవాళ్ళు ఆడవాళ్ళని తల దించుకునేలాగానో తల తిప్పుకునేలాగానో లేక తల దాచుకునేలాగా కాకుండా తల ఎత్తుకునేలాగా నిన్ను తన గుండెలకు హత్తుకునేలాగా ఉండాలి. అదే నిజమైన మగతనం అంటే. మంచినీరు నింపుకున్న బావి మౌనంగా ఉంటుంది. ఉప్పు నీటితో ఉన్న సముద్రం గర్జిస్తూ ఉంటుంది. అలాగే అజ్ఞాని ఎప్పుడూ అరుస్తూ ఉంటాడు, జ్ఞాని మౌనంగా ఉంటాడు. మీరు కావాలనుకున్నప్పుడు ఏదీ రాదు. మీకు రావాలని రాసిపెట్టింది ఏదీ ఆగదు. అలాగని రాలేదని కుంగిపోకండి, వచ్చిందని పొంగిపోకండి. జరిగేవన్నీ కర్మలో భాగమే, కానీ జరిపించేదంతా ఆ భగవంతుడే. ఒక్కటి గుర్తుపెట్టుకో, వాగేవాడితో రహస్యాలను చెప్పకూడదు, వాదించేవాడితో ఆర్గ్యుమెంట్స్ చేయకూడదు, తెలివైన వాడితో ఎప్పటికీ పోటీ పడకూడదు, తెగించిన వాడితో ఎప్పటికీ తలపడకూడదు. మన జీవితంలో ఎదురయ్యే కొన్ని ప్రశ్నలకు సమాధానం చెప్పకుండా మౌనంగా ఉండటం మంచిది. అలాగే కొన్ని పరిస్థితుల్లో అతిగా స్పందించకుండా చిరునవ్వుతో అక్కడ నుంచి తప్పుకోవడం మంచిది. భగవంతుడికి పెట్టే దండం, ఆకలితో ఉన్నవారికి పెట్టే అన్నం, ఆపదలలో ఉన్నవారికి చేసే సహాయం ఎప్పటికీ ఊరికే పోవు. జీవితంలో ఎప్పుడో ఒకప్పుడు అవి నిన్ను తిరిగి ఆదుకోక మానవు. అబద్ధాలు చెప్పి బ్రతికేవాడికి ఆనందాలు ఎక్కువ, మనశ్శాంతి ఎక్కువ, విలువ ఎక్కువ. కానీ నిజాలు చెప్పి నిజాయితీగా ఉండేవాడికి మాత్రం నిందలు ఎక్కువ, విలువ తక్కువ, ఆనందం తక్కువ, మనశ్శాంతి కూడా తక్కువే. అబద్ధం అనేది దర్జాగా బ్రతికి ఏదో ఒకరోజు చనిపోతుంది. కానీ నిజమనేది రోజు చస్తూ ఏదో ఒకరోజు బ్రతికి భవిష్యత్తుకి చరిత్రగా మారి నిత్యం బ్రతుకుతుంది. నమ్మకం అనే పునాది మీద అబద్ధాలు అనే ఇటుకలను పేర్చి ఎంత అందమైన కోటగోడ కట్టినా తాత్కాలికం మాత్రమే. సమయం వచ్చినప్పుడు నిజమనే చిరుగాలి దెబ్బకు పునాదులతో సహా అది కూలిపోతుంది. మోసానికి నమ్మక ద్రోహానికి చాలా తేడా ఉంది. మోసం అందరూ చేస్తారు, కానీ నమ్మక ద్రోహం మాత్రం నువ్వు బాగా నమ్మిన వారు మాత్రమే చేస్తారు. మీ చుట్టూ ఉన్న మనుషులు చాలా వరకు నీతో ఏదో ఒక అవసరం ఉన్నంత వరకే నీకు విలువ ఇస్తారు. లేని వినయాన్ని, ప్రేమను నటిస్తారు. ఒక్కసారి మీతో అవసరం తీరిపోయాక వాళ్ళ నిజస్వరూపాలు బయట పెడతారు. నీ మాటలు, నీ ఆలోచనలు కేవలం నీ మానసిక స్థితిని మాత్రమే కాదు, నీతో పాటు ఉండే చాలామంది మానసిక స్థితిని కూడా ప్రభావితం చేస్తాయి. అందుకే మంచిగా ఆలోచనలు చేయి, ఇతరులతో ప్రేమగా ఉండు,
పొలంలో విత్తనం వేయకపోయినట్లయితే గడ్డి పెరుగుతుంది, నేల వృధా అవుతుంది. అలాగే మన మనసులో మంచి ఆలోచనలకు చోటు ఇవ్వకుంటే చెడ్డ ఆలోచనలు అభివృద్ధి చెందుతాయి, నీ జీవితం వృధా అవుతుంది. నీకు ఒక విషయంలో పూర్తిగా అవగాహన లేకపోతే నీకు ఇష్టం వచ్చినట్లు మాట్లాడడం మంచిది కాదు. విషయ పరిజ్ఞానం పెంచుకున్న తర్వాత మాట్లాడితే నీకు మర్యాద దక్కుతుంది.